నేను ముఖ్యమంత్రి, నన్ను ఎవడేం చేయడని. కానీ నిన్ను ఈరోజు తొక్కి 100 ఫీట్ల బొందలో పెట్టిండ్రు. ఇంకా కూడా నీకు బుద్ధి రాలేదు. భారతీయ జనతా పార్టీ కూడా మీరు అవాకులు చెవాకులు పేల్చి 6 నెలలకు ఏడాదికి వచ్చి ఏదో మాటలు చెప్తుండ్రు కదా. తెలంగాణ విభజన హామీలన్నీ అమలు చేయలేదు. మీరు ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఇవ్వలేదు, ఏదానికి కూడా ఏం చేయలేదు. మీకు కూడా ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పి మీరు ఇద్దరు కూడా తోడు దొంగలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. నన్ను ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రి కావాలంటే ప్రజలు గెలిపించిండ్రు. అయ్యే టైం వచ్చినప్పుడు తప్పకుండా అవుతాం. దాని గురించి ఎందుకు ఆలోచన? అంటే మంచి క్వశ్చన్ అడిగినావు బ్రదర్. డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలిస్తే వస్తుందా, దొంగల్లాగా ఇద్దరు కలిస్తే వస్తుందా? మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంత నీతిమంతులో, ఎంత బుద్ధిమంతులో, ఏం మాట్లాడుతుండ్రో. లక్ష్మణ్ గారు కూడా మేమంతా గౌరవిస్తాం ఆయనను. పాపం ఆయన కూడా ఆయన స్క్రిప్ట్ ఎవరో రాసిస్తున్నట్టున్నారు, తప్పులో ఇరుక్కపోతున్నాడు. ఎట్లొస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్? ఏమని వస్తుంది? నిన్న మా ముఖ్యమంత్రి చెప్పిండు కదా, డబుల్ ఇంజన్ సర్కార్ గురించో మా ప్రభుత్వాన్ని ఏమన్నా అంటే ఏం చేస్తామో చెప్పిండు. ఇంకా మళ్ళా నేను చెప్పడం అవసరం లేదు. నిన్ననే చెప్పి